Audio Jungle. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల పరామర్శ పేరుతో 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించి అనుమతులు లేకపోయినా కూడా పరామర్శ చేయాలని చెప్పి హంగామా కొరకు, ఆర్భాటం కొరకు, లేకపోతే ప్రజల్లో మేము పూర్తి ఆధిపత్యంలో ఉన్నాం అని ప్రజలను బెదిరించేటువంటి పరిస్థితుల్లో కార్యక్రమం చేస్తాను. అంటే ట్రాఫిక్ బంద్ చేయడము, వాహనాలను అడ్డం పెట్టడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము. 8 గంటలు, ఒక 30 నిమిషాల ప్రయాణానికి 8 గంటలు ట్రాఫిక్ను మరి పూర్తిగా ఆపేసి వాహనాలు అడ్డం పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి సమస్య మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆయన ఇదేదో తలంపుగా అప్పటికప్పుడు ఆవేశాలు తగిలి ఇటువంటి సంఘటనలు జరుగుతాయనేది కాదు. ఇది పక్కా పథకం ప్రకారం కులాల మధ్య చర్చ పెట్టి కొన్ని కులాలను శాస్త్రంగా తన వైపు తిప్పుకొని ఇంకా కొన్ని కులాలను వాళ్ళకు విద్వేషం వైపు నెట్టేసి పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ లబ్ధి కంటే కూడా మనుగడ, ఇప్పుడేం ఎన్నికలు లేవు అంటే మనుగడ కోసం ఇవన్నీ చేసేటువంటి విషయం మనం చూస్తాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా శాసనసభలో కానీ బయట కానీ దుర్భరమైనటువంటి భాష, అసహ్యమైనటువంటి భాష, వినకూడనటువంటి, రాయకూడనటువంటి, ప్రసారం చేయకూడనటువంటి భాష, పెద్ద లేదు, చిన్న లేదు, స్థాయి లేదు, తారతమ్యం లేదు, వయసు లేదు. వాడు 25 ఏళ్ళ కార్యకర్త కూడా పెద్ద పెద్దలో విమర్శిస్తున్నారు. మనం చూసాం. అశోక్ గజపతిరాజు గారు ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక పెద్ద కుటుంబము, రాజ కుటుంబము, పెద్ద మనిషి, నిజాయితీపరుడు, అత్యున్నతమైనటువంటి విద్యావేత్త, కొన్ని వేల ఎకరాలను, కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులను సమాజం కోసం దానం చేసినటువంటి వ్యక్తులు, విద్యా సంస్థలు పెట్టారు, వందల కొద్ది దేవాలయాలు కట్టించారు. దానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి కూడా మంత్రి, ఆయన సోదరుడు వదిన కూడా పార్లమెంట్ సభ్యులు. ఈయన 45 ఏళ్ళ నుంచి మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తాను. గత వైసీపీ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు గారిని కూడా దుర్భాషలు అన్నారు. ఘోరమైన విషయం. ఆయన ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. అంటే ఆయన కూడా దుర్భాషలు అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఇక్కడ గోవా గవర్నర్గా ఉన్నాడు. ఇందిరాగాంధీ వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి వినయంగా ముఖ్య ఆయనతో మాట్లాడింది. నరేంద్ర మోడీ గారు అశోక్ గారు అంటే ఆయన కూడా ఎంతో గౌరవం ఉంది. అటువంటి వాళ్ళు కూడా తిట్టారు. ఇదేమి అంబటి రాంబాబు, లేకపోతే కొడాలి నానినో, వల్లభనే వంశో, జోగో, లేకపోతే సునీల్ యాదవో, అనిల్ యాదవో, అది కాదు. ఇది అశోక్ గజపతిరాజు గారిని కూడా తిట్టారంటే ఏ స్థాయిలో తిట్టాడు. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఏమి? వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే పదవులలో కానీ, వయసులో కానీ, చరిత్రలో కానీ, శీలంలో కానీ అందరు కూడా చాలా తక్కువే కదా. తక్కువ అసలు శీలమే లేదు కదా నాకు. మరి ఆయన తిట్టినారు.
ఆయన తండ్రిని తింటారు, చివరికి ఆయన తల్లిని కూడా తింటారు, ఆయన సతీమణిని తింటున్నారు. ఎవరు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్లో తింటే వాళ్ళు మంత్రి అవుతున్నారు. ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఎందుకు దాడి చేశారు? అప్పటికి ఎంపీలైన అతను దాడి చేసిన తర్వాత మంత్రి చేస్తాడు. అంటే నీ దగ్గర మంత్రి పదవి పొందేదాని కోసం, నీ మార్కులు కొట్టేదాని కోసం వాళ్ళు తిట్టడము, నువ్వు మంత్రి పదవి కూడా ఎట్టించినాడు? కచ్చడా వాళ్ళందరికి ఇచ్చినాడు. మనం ఏమంటాము, ఆకురాయి రౌడీలు అంటాను నేను ముందు, అటువంటి వాళ్ళకి ఇచ్చినాడు. అది లేదు నీటిపారుదల మనిషా? అరే వాళ్ళకు కృష్ణానది పరమటి నుంచి తూర్పు పారుతుందో, తూర్పు నుంచి పరమటి పారుతుందో అదే వాళ్ళకు. వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే వాళ్ళ శాఖ గురించి ఏమైనా మాట్లాడారా? సమీక్ష చేశారా? నోటి పారుదల, నోటి దురద తప్పితే వాళ్ళు ఏం చేయలే. జోగి రమేష్ అతను మాట్లాడేది పల్లె మనిషిని చూస్తానే అర్థమవుతుంది. జోగి రమేష్ ను బీసీ కాబట్టి నిష్కారణంగా అరెస్ట్ చేసినారు. అదే పక్క ఆధారాలతో మొత్తం ఎవరైతే కల్తీ మద్యం చేసినాడో చిత్తూరు జిల్లాలో తమ్మలపల్లిలో అద్దేపల్లి జనార్దన్ రావు అని వాళ్ళ సోదరులు, వాళ్ళు పక్కాగా ఆయనతోనే కలిసి చేసినాం, మరి ఆయన మాకు బాగా వస్తుడు, పెట్టుబడులు పెట్టినాడు, మేము డబ్బులు కూడా ఇచ్చినామని చెప్తే అరెస్ట్ చేస్తారు. దానికి వాళ్ళు ఏమంటారు, బీసీ కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, లోకేష్ వరే అన్నాడు, చిప్పు దొబ్బిందా అన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారు, బీసీ కాబట్టి ఆయన వేధిస్తారు, తప్పుడు కేసులు పెట్టారన్నాడు. అరే జోగి రమేష్, నువ్వు బీసీ అనే ఒక పక్క అంట, నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి నేను బీసీ అంటావా? అంటే నేరస్తులకు బీసీ ఓసి ఉందా, కులం ఉందా? అంటే జోగి రమేష్ బీసీ కాబట్టి ఈ రాజ్యాంగంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయొచ్చు, దానికి మినహాయింపు ఉంది అని ఉందా ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో ఆయన నిజమోడు, కార్యకర్తలు కూడా నిజమోడు. మనవాడు జగన్మోహన్ రెడ్డి ఈ గలాటాలు పెట్టేదానికి, కొట్టాలు పెట్టేదానికి, కులాల మధ్య చిత్తులు పెట్టేదానికి అతను నిద్రపోడు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమంటే నిద్రపోలేడు. వాళ్ళ పరిపాలనా కాలంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, శాంతి పద్ధతులు లేవు, ఏది కూడా సక్రమంగా లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇంకా 2 ఏళ్ళు కళ్ళు పూసుకోండి, మనమే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నువ్వు ఎట్లా అడుగుతావా ఆ ఓట్లు? నువ్వు అడిగింది ఒక్క ఛాన్స్ కదా, 2 ఛాన్సులు ఏంటన్నాడా ఉన్న ఎలక్షన్లో, పాదయాత్రలో? నువ్వు అడిగింది ఒక ఛాన్స్ ఇవ్వన్నావు, ఒక ఛాన్స్ ఇచ్చినారు, ఒక ఛాన్స్కి ఇంత చేసినావు, మళ్ళీ 2వ ఛాన్స్ ఎట్లా అడుగుతావు? ఏం ముఖం పెట్టుకుని పోతావు అంటే ఓటర్ల దగ్గరికి, ప్రజల దగ్గరికి. నువ్వు ఒక్క ఛాన్స్ అన్నావు, నీ చరిత్ర తెలిసే నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినాము, విధ్వంసం అయిపోయింది. మళ్ళా మా దగ్గరికి ఎందుకు వస్తావా 2వ ఛాన్స్ కోసం, 3వ ఛాన్స్ కోసం అని చెప్పి తిరస్కరించండి. వాళ్ళ బుద్ధి చెప్పండి. ఏమి చేసినా కూడా వాళ్ళకు ఆత్మవిమర్శం లేదు, ఆత్మ పరిశీలన లేదు, ఆత్మ పరిశోధన లేదు, అసలు ఆత్మే లేదు. అసలుగా వీరికి ఆత్మే లేదు. ఆత్మ ఉంటే అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. అది ఏం చెప్తా ఉంటుంది? ఇది తప్పునైనా, ఇట్లా చేయకూడదు, ఇది నేరము, ఇది ఘోరము, ఇది తప్పించుకున్నా కూడా పైన దేవుడు ఉన్నాడు, నూనెలో వేసి కాల్చుతాడు, అట్లాంటివన్నీ ఉంటాయి శిక్షలు. మానుకోండి, నేను ఆత్మ చెప్తాది. ఇక ఆత్మ లేకపోతే ఇంకెవరు చెప్తారు? మరి వేరే వాళ్ళు చెప్తారు, వింటావా? మీరు వినరు, మీకు ఆత్మ లేకపోయా. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు
పట్టినటువంటి రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం దీన్ని వదిలించుకోవాలి కానీ తిరిగి కల్పించుకోకూడదని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. వైఎస్ఆర్సిపి వాళ్ళు కొత్తగా ఇంకొక డ్రామాకు తెల్లరేపినారు. అదే ఏమిటంటే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ గురించి వాళ్ళు మళ్ళా ఈరోజు అక్కడికి పోయి సందర్శించే కార్యక్రమం చేపట్టినారు. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ నుండి దాదాపు 400 నుండి 800 క్యూసెక్ నీళ్లు శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి తీసుకునేదానికి జగన్ జీవో చేసినారు. సరే, అంతా బాగుంది, మంచిగా చేసినాడు అనుకుంటాం. కానీ దాన్ని ఉపయోగపడేటట్టు చేయలేదే. దానికి కావాల్సినటువంటి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు. మళ్ళా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుండి అప్రూవల్ లేదు. మరి ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ ఉంటేనే కదా ఏదైనా ఉపయోగానికి వచ్చేది. ఇవన్నీ చేయకుండా ఈరోజు మళ్ళా వాళ్ళ అసమర్థతను మన తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దేదానికి ఈరోజు మళ్ళా పోతిరెడ్డిపాడును సందర్శిస్తున్నారు వాళ్ళు. ఇదే కాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాజెక్టులకందరూ కూడా కేటాయింపులు బాగా జరిగినాయి. చాలా బాగా మంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు తీసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గానికి మీరు ఎంత కేటాయింపులు చేశారు? ఇవన్నీ వాళ్ళు మరిచిపోయి వాళ్ళు ఈరోజు మళ్ళా వాళ్ళ ఒక అసమర్థతను తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మన లోకల్ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, రెడ్ బుక్ కాదు అది బ్లడ్ బుక్గా మారింది అని అంటున్నారు. ఈ రెడ్ బుక్ ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏమిటి? ఇవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాన్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని లోకేష్ గారు ఆయన యుగలం పాదయాత్రలో పోయేటప్పుడు కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఒక గోడును విన్నపించుకున్నారు. మాకు ప్రతి ఒక్క ఊరిలో ఏదో ఒక అడ్డంకి సృష్టించినారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించినారు, మాకు ఇంత కష్టపెడుతున్నారు అని వాళ్ళు చెప్పింటే అవన్నీ కూడా లోకేష్ గారు బుక్లో రాసుకున్నారు. కానీ అదేమన్నా ఆ బుక్లో యాక్షన్ తీసుకునేది మీ మాది అరాజకంగా, మీ మాది దౌర్జన్యం చేసి తీసుకోవటంలే. చట్టపరంగా, న్యాయపరంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారే తప్ప దౌర్జన్యం చేయటం లేదు వాళ్ళ మీద. ఇటువంటి ఆరోపణలు కూడా మీరు చేయడం మానుకోవాలని సన్వినయంగా కోరుకుంటున్నాం.